హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ దేని గురించి చెప్తున్నామంటే ఇది ఈ రీసెంట్గా మన ఫామ్లో నిప్పల్ సిస్టమ్ ఫిట్ చేయించాం. అయితే డ్రింకర్ వల్ల మొత్తం బురద అవుతుంది, ప్లస్ లిఫ్టింగ్ టైంలో కూడా పైపులు తట్టి మొత్తం పైపులు ఇరిగిపోతున్నాయి, ప్లస్ డ్రింకర్ పైన అవి కూడా ఇరిగిపోతున్నాయి. మళ్ళీ ఇంకోటి ఏం ప్రాబ్లం అవుతుందంటే డ్రింకర్లు ఘోరంగా వాటర్ కింద వరకు బురద ఎక్కువ అవుతుంది. మళ్ళీ దున్నేటప్పుడు కూడా పైపులు బాగా తడుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ పైప్ లైన్ క్లీనింగ్ కానీ సెట్టింగ్ కానీ ప్రతి ఒక్క విషయంలో జర ఇబ్బంది అనిపిస్తే లాస్ట్ బ్యాచ్ నుంచి మేము నిప్పల్ సిస్టమ్ ఫిట్ చేయించినాము. ఈ నిప్పల్కు మనకు మొత్తం ఇక ఆల్ట్రేషన్ అయిపోయింది. మొత్తం అప్పుడేమో 5 లైన్లు ఉండే డ్రింకర్ ఫీడర్ అన్నట్టు మొత్తం రోప్స్ మొత్తం ఇప్పేసి ఈ లైన్ మొత్తం ఫీడర్లు పెట్టినాం. ఈ లైన్కు వాళ్ళే వచ్చేస్తారు. మనము ఆల్రెడీ మాకు రీసెంట్గా వేరే వాళ్ళు వేయించుకుంటే వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ అయితే మరి 2 షెడ్లు ఉన్నాయి అని చెప్పేసినాం. 2 ఉన్నాయి అని చెప్తే వాళ్ళ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేసి ఒక ఫామ్ 170 ఫీట్లు, ఇంకో ఫామ్ 170 ఫీట్లు అని చెప్తే వాళ్ళు దానికి ఏమేమి ఎక్కువ పడతాయి, ఏమేమి వస్తువులు పడతాయని అవన్నీ మాకు ఎస్టిమేషన్ చేసేసి అమౌంట్ చెప్పారు. ఇవి దీనికి జాకీలు 3 లైన్లకు 3 జాకీలు, 3 కేబుల్ మనం ఓన్లీ ఇట్లా తింపేస్తూ ఉంటే ఆటోమేటిక్గా దిగుతాయి. ఆటోమేటిక్గా ఇట్లా తిమ్మిన కొద్ది పైకి లేస్తాయి. అలాగే అటు ఎండింగ్కు మనం ప్రెజర్ సెట్టింగ్ అవి కూడా వచ్చినాయి. ఇట్లా లాస్ట్ కూడా ప్రెజర్ చెక్ చేసి ఉండడానికి బబుల్, దాన్ని బట్టి చిన్నపిల్లలు అప్పుడు తక్కువ, పెద్ద పిల్లప్పుడు ఎక్కువ అది అనుకుంటా సెట్టింగ్ చేసుకొని కూడా ఉంది. ఇది మా కాస్ట్ వచ్చేసి మొత్తం దాంట్లో 2 ఫిట్ చేయడానికి ఓన్లీ ఈ 170 ఫీట్లు 170 ఫీట్లు మొత్తం 2 షెడ్లకు కలిపి 1,80,000కు మాట్లాడుకున్నారు. అయితే వచ్చేసి ఫస్ట్ మనకు సామాన్ పంపిస్తారు. ఒక ఆటోలు వచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ రోజు వెల్డర్ని పంపిస్తాడు. వాళ్ళే వెల్డింగ్ ఆయన వచ్చేసి మన హుక్కులు మొత్తం వెల్డింగ్ కొట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళకు కొద్దిగా వర్క్ చేసేటోళ్ళు 3-4 వస్తారు. 3 వచ్చేసి రాగానే మొత్తం ఈ పైపులు ఫిట్ చేసుకుంటారు. ఆ సొల్యూషన్ తోటి పైపులు ప్లస్ ఆ కింద రెడ్ కలర్ నిప్పలు అవన్నీ దాన్ని ఫిట్ చేసుకుంటారు. హోల్స్ ఉంటాయి, వీటికి అవి 3 టైప్ ఉంటాయి, అన్నీ ఫిట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఈ ఐరన్ పైపులు కూడా సపోర్ట్ పైపులు మొత్తం జాయింట్ చేసుకుంటారు వాళ్ళే. ఇదేముండదు, ఇక్కడ వెల్డింగ్ ఏముండదు పైపులకు. ఈ పైప్నే కట్ చేసి కొద్ది పొడవు కట్ చేసి దగ్గర కానీ నార్మల్గానే వేసేస్తారు. తర్వాత స్కూల్ అన్నీ పొడవు వేసేసుకొని ఆ వెల్డింగ్ కొట్టిన వాటికి మొత్తం రోప్స్ అన్నీ ఎంత సైజు ఉన్న హైట్ చూసుకొని కట్ చేసుకొని అవన్నీ కట్ చేసుకొని సెట్ చేస్తారు. మాకైతే వచ్చిన రోజు నుంచి 2 డేస్లో కంప్లీట్ చేసేసి వెళ్ళిపోయారు. ఫస్ట్ వెల్డింగ్ వర్క్ తోటి వెల్డింగ్ ఆయన వచ్చి కొట్టినప్పుడు చూస్తే 1 డే, తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత 2 డేస్, అంటే మొత్తం 3 డేస్లో మాకు కంప్లీట్ అయిపోయింది. మొత్తం వర్క్ చాలా ఫాస్ట్ అయిపోయింది. ఏమున్నా మళ్ళీ మాది పాతది కాబట్టి అటు సైడ్ ఉన్న తాళ్ళు మొత్తం ఫిట్ చేసుకొని ఇటు సైడ్ మొత్తం ఇక డ్రింకింగ్ తాళ్ళు తీసేసి మొత్తం ఫీడర్లు కట్టేసుకున్నాం. ఒక బ్యాచ్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ రన్నింగ్ అవుతుంది. మనం ఈ బ్యాచ్ అయితే ఫస్ట్ అలవాటు కావు, అంటే పిల్లలు మనం బ్రూడింగ్ టైంలోనే 3 డేస్ 4 డేస్ నుంచి దింపి మొత్తం అవిటకు కొద్దిగా వాటర్ అలవాటు చేయాలి. మనం డ్రింకర్లు మేము ఈరోజు మార్నింగ్ తీసేసినాం. ఇప్పటికి మాది 10th ఇయర్. ఈరోజు 10వ రోజుకు ప్లేస్ ఎక్స్టెండ్ చేసేసి అవన్నీ పెద్ద ఫీడర్లు చిన్న ఫీడర్లు అన్నీ నిన్ననే నైట్ సెట్ చేసి ఇక రేపు ఈరోజు తీసేసినాం మార్నింగ్ ఈ వాటర్ కూడా పైప్ లైన్ కడుక్కొని అంతా నిన్న దించేసినాం. పైప్ లైన్ కడుక్కొని కూడా జర సింపుల్గానే ఉన్నది. ట్యాంకులలో అయితే ఎయిర్ పైప్ నుంచి కూడా పోయచ్చు, ప్లస్ ఈ నార్మల్గా ట్యాంకులలో కూడా ఒక 100 లీటర్లు పెట్టేసుకొని దాంట్లో ఒక 3-4 లీటర్ 5 లీటర్స్ వేసేసి వాటర్ బురగచ్చే వరకు ఈ గేట్ వాళ్ళు చాలు చేసి బురగచ్చిన తర్వాత బంద్ చేసుకొని ఒక 2 hours వెయిట్ చేసి ఆయన వదిలేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ ఒక 500 లీటర్ మొత్తం కంప్లీట్గా వదిలేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా క్లీన్ అయిపోయింది. ఆ తర్వాత వాటర్లో శానిటైజర్ వేసేసుకొని మెడిసిన్ కలిపేసుకొని అంత వదిలేసినాం. నిన్నటికి మేము ఇప్పటికీ 3 మొన్న దించినాం. నిన్న కొద్ది లైట్గా అలవాటు అయినాయి. ఈరోజు కంప్లీట్గా డ్రింకర్లు మొత్తం చేసే వరకల్లా కంప్లీట్గా వాటికే తాగుతున్నాయి. తిరిగిన కొద్ది ఇంకా లేపుకుంటా ఇక ప్లేస్ ఎక్స్టెన్షన్ మనకి ఇక ఎక్కువ వర్క్ ఉండదు. నిప్పల వల్ల చాలా వర్క్ తక్కువ ఉంది. అసలు పొట్ట అనేది మొత్తమే ఖరాబ్ కాకుండా నీట్గా ఉంది. లాస్ట్ బ్యాచ్ అయితే ఇంతవరకు అంత బ్యాచ్ నీట్గా రాలేదు. ఘోరంగా నీట్గా ఉంది. పొట్టది ఖరాబ్ కాదు, ప్లస్ వాటర్ గురించి డ్రింకర్లు ఓకే కడుగుడు, నీళ్ళు కోసుడు, చెత్త పడేసుడు ఈక్వల్ ప్రాబ్లం అంటే వాటర్లో రాస్తే మనం ఏం చేయలేం. కానీ ఈ చెత్త వల్ల అయితే చెత్త రీజన్ అయితే ఉండదు. ఇదైతే మేము కంఫర్ట్ హ్యాపీ మంచిగానే ఉన్నది. ఇది